ఏఐ హ్యాకింగ్, ఆన్లైన్ ఫ్రాడ్స్, డేటా లీక్స్, ఇప్పుడు వరల్డ్ మొత్తం డిజిటల్ అయిపోయింది. బట్ క్వశ్చన్స్ ఏంటంటే, సైబర్ సెక్యూరిటీలో ఫ్యూచర్ ఉంటుందా? జాబ్స్ ఉంటాయా? శాలరీ ఎలా ఉంటుంది? ఈ వీడియోలో కంప్లీట్గా సింపుల్గా చెప్తాను. అసలు సైబర్ సెక్యూరిటీలో డిమాండ్ అనేది ఎందుకు పెరుగుతుంది అంటే, మనం ఎవ్రీడే బ్యాంకింగ్ ఫ్రాడ్స్, డేటా లీక్స్, మాల్వేర్ అటాక్స్, కంపెనీ హ్యాకింగ్ ఇవి హ్యూజ్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇండియాలో డిజిటల్ పేమెంట్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ యూసేజ్ పెరిగే కొద్దీ సైబర్ అటాక్స్ కూడా పెరుగుతున్నాయి. అందుకే కంపెనీస్ సెక్యూరిటీ అండ్ ఎక్స్పర్ట్స్ కోసం ఎక్కువగా హైరింగ్ అనేది చేస్తుంది. ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంటుంది? సైబర్ సెక్యూరిటీ అనేది నెక్స్ట్ 10 yearsకి వెరీ స్ట్రాంగ్గా ఉండేటట్టు ఉంది ఫ్యూచర్. బికాస్ ఏఐ గ్రోత్, ఆన్లైన్ బ్యాంకింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, గవర్నమెంట్ డిజిటల్ ప్రాజెక్ట్స్, డేటా ప్రైవసీ లాస్. ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే, ఇండియాలో ల్యాక్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ జాబ్స్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈవెన్ డిఫెన్స్ సెక్టార్లో కూడా సైబర్ వార్ఫేర్ ఇంపార్టెన్స్ పెరిగింది అని రీసెంట్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో అందుకని చెప్పి సైబర్ సెక్యూరిటీకి ఫ్యూచర్ ఉండే ఛాన్సెస్ ఉంది. సైబర్ సెక్యూరిటీలో బెస్ట్ జాబ్స్ ఏంటి అంటే, సైబర్ సెక్యూరిటీలో టాప్ రోల్స్ వచ్చేసి ఎథికల్ హ్యాకింగ్, ఎస్ఓసి అనలైటిస్ట్, క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీరింగ్, సెక్యూరిటీ అనలిస్ట్, డిజిటల్ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్. ఎక్కువగా డిమాండ్ ఉన్న జాబ్స్ ఏమో ఎస్ఓసి అనలిస్ట్, క్లౌడ్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్. ఎస్పెషల్లీ ఏఐ డ్రైవెన్ అటాక్స్ వల్ల స్కిల్డ్ ప్రొఫెషన్స్కి ఎక్కువగా డిమాండ్ అవుతుంది కాబట్టి ఇవి సైబర్ సెక్యూరిటీలో బెస్ట్ జాబ్స్. అండ్ శాలరీ ఎలా ఉంటుంది అంటే, అప్రాక్సిమేట్లీ ఫ్రెషర్స్కి 4 to 8 lakh ఉంటుంది పర్ యానం. అదే మిడ్ లెవెల్ కొంచెం ఒక జాబ్ జాయిన్ అయిన తర్వాత ఒక 2 yearsకి లేదా 1 year తర్వాత అనేది 10 to 20 LPA వరకు ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 30 లేదంటే 30 కన్నా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే వీళ్ళని హైర్ చేసుకునే వాళ్ళు ఎవరంటే, టాప్ కంపెనీస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, IBM. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ షార్టేజ్ ఉండడం వల్ల శాలరీస్ కూడా ఎక్కువగా ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న శాలరీ డీటెయిల్స్ అనేవి బేసిక్ శాలరీ డీటెయిల్స్. ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఫ్రెషర్స్కి 4 to 8 ఇంకెక్కువ 10 వరకు ఇచ్చి కూడా జాయిన్ చేసుకునే సోర్స్ ఉందన్నమాట. ఇప్పుడు ఏఐ వల్ల సైబర్ సెక్యూరిటీ జాబ్స్ తగ్గుతాయా అంటే కాదు. ఎందుకంటే యాక్చువల్గా ఏఐ వల్ల అటాక్స్ అనేవి స్మార్ట్ అవుతున్నాయి. సో కంపెనీస్కి ఏంటంటే ఏఐ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కావాలి, క్లౌడ్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కావాలి, థ్రెట్ అనలిస్ట్ కావాలి. కాబట్టి ఇంకా ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి జాబ్స్ అనేవి తగ్గవు, ఇంకా పెరుగుతాయి. కానీ ఇందులో కూడా ఉట్టి సర్టిఫికేట్స్ ఉంటే చాలదన్నమాట. వీళ్ళకి రియల్ స్కిల్స్, ప్రాజెక్ట్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా వీళ్ళ కంపెనీస్ వాళ్ళు ఇవి చూసి వీళ్ళకి రియల్ స్కిల్స్ ఉన్నాయా లేవా, ప్రాజెక్ట్స్ ఏం చేశారు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది అనేది చూసి కూడా హైర్ చేసుకుంటున్నారు. సో స్కిల్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. అయితే ఏ స్టూడెంట్ సైబర్ సెక్యూరిటీ చూస్ చేసుకుంటే బాగుంటుంది అంటే, ఎంపీసీ స్టూడెంట్స్, లేదంటే బీటెక్లో సిఎస్సి చేసిన వాళ్ళు, ఐటీ స్టూడెంట్స్, ఏఐ అండ్ ఎంఎల్ స్టూడెంట్స్, ఈసీఈ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్ చేసుకోవచ్చు. బట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే సైబర్ సెక్యూరిటీ అనేది బెస్ట్ ఆప్షన్. అయితే సైబర్ సెక్యూరిటీకి ఎలాంటి స్కిల్స్ కావాలి? నెట్వర్కింగ్, లినక్స్, పైథాన్ బేసిక్స్, ఎథికల్ హ్యాకింగ్, క్లౌడ్ బేసిక్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవి యూస్ఫుల్ అయిన స్కిల్స్. దీనికి ఎలాంటి సర్టిఫికేషన్స్ యూస్ఫుల్ ఉంటాయంటే, CEH, CompTIA సెక్యూరిటీ ప్లస్, గూగుల్ సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేట్స్ ఇవి యూస్ఫుల్ సర్టిఫికేట్స్ అనమాట. మీకు స్కిల్స్ ఉండి సర్టిఫికేట్స్ కనుక ఉంటే హై కంపెనీస్లో ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇవి సైబర్ సెక్యూరిటీలో ఎక్కువగా యూస్ఫుల్ ఉండే సర్టిఫికేట్స్. సో ఓవరాల్గా చెప్పాలంటే సైబర్ సెక్యూరిటీ అంటే హై డిమాండ్, గుడ్ శాలరీ, గ్లోబల్గా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే ఓన్లీ మీకు ఇండియాలోనే కాకుండా అబ్రాడ్లో కూడా ఆపర్చునిటీస్ అనేవి ఉంటున్నాయి. పైగా స్ట్రాంగ్గా ఫ్యూచర్ ఉండే కెరియర్లో ఈ సైబర్ సెక్యూరిటీ ఒకటి. ఎందుకంటే ఎస్పెషల్లీ నెక్స్ట్ 10 yearsలో సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో ఎక్కువగా గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంది. దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.